అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ని 4,000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుని 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు 3 నెలల పెన్షన్ అదనంగా మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని జూలై 1 అంటే జూన్ 4న ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 1 ఇచ్చినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనమాకలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక కుటుంబానికి ఆ కుటుంబం నోరు తెరిచి ఒక మాటని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అడిగారు. తనకి ఎన్నో ఏళ్లుగా అంటే 50 ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నోరు తెరిచి అడిగారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తూ మీకు ఇంటి నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అంటూ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే హామీ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబానికి 6 నెలల తిరక్కముందే కరెక్ట్గా 6 నెలల తిరక్కముందే ఒక మంచి ఇంటిని నిర్మాణం చేసి పూర్తి చేసి ఇచ్చారు. ప్రస్తుతం నేను పెనమాక వద్ద ఉన్నాను. జూలై 1వ తేదీన ఇదే గ్రామానికి ఇదే కుటుంబం ఇక్కడ పూరి గుడిసె ఉండేది. పూరి గుడిసెకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఈ కుటుంబానికి స్వయంగా పెన్షన్ ఇచ్చి వెళ్ళారు. అయితే ఆ కుటుంబం తనకి ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే ఇంటిని మంజూరు చేశారు. మంజూరు చేయడంతో పాటు సరిగ్గా 6 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్కరి కళ. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పడంతో ఇంటి నిర్మాణం అయితే అధికారులు ఇక్కడ స్థానిక టీడీపీ నేతలు దీన్ని పూర్తి చేశారు. పైన మనకి ఫోటోలు కూడా పెట్టారు. చంద్రబాబు ఫోటోతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యాంతం, అదేవిధంగా నారా లోకేష్ స్థానిక టీడీపీ నేతల ఫోటో కూడా ముద్రించి పెట్టారు. ఒక ఇంటి నిర్మాణాన్ని అయితే ప్రస్తుతం పూర్తి చేసి ఒకసారి ఆ ఇంటి లోపలికి వెళ్దాం. ఎందుకంటే జనరల్గా చాలామంది ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెళ్తూ ఉంటారు, చాలా కార్యక్రమాలు వెళ్తుంటారు, అక్కడ చాలా హామీలు ఇస్తుంటారు, చాలామంది వచ్చి ఏదో సాయం అడుగుతుంటారు, కానీ చాలామంది మర్చిపోతుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సాయం అడిగితే వాళ్ళకి వెంటనే స్పందించి సాయం చేయడంతో పాటు అది పక్కాగా అమలయ్యేలా చేస్తున్నారు. దానికి నిదర్శనం జూలై 1న అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పెన్షన్ పంపిణీ చేసినటువంటి పాములు సీతమ్మకు సంబంధించిన కుటుంబానికి ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. చాలా సుందరంగా, అంటే ఏదో కట్టేశాము ఇచ్చేసాము అనే విధంగా కాకుండా చాలా సుందరంగా ఒక మధ్యతరగతి కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ఇంటి నిర్మాణం చేశారు. మనం చూస్తున్నాంగా ఇది ఒక హాల్ లాగా నిర్మాణం చేశారు. డబల్ బెడ్రూము, కిచెన్తో పాటు ఒక హాల్ కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. చాలా నీట్గా ఉందని చెప్పాలి. కింద టైల్స్కి సంబంధించి కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ రాజీ పడకోకుండా మంచి మెటీరియల్ ఉపయోగించి దీన్ని ఒక మంచి ఇంటిగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకసారి ఇంటి లోపలికి కూడా వెళదాము. లోపల ఒకసారి మనం చూస్తే కనుక డబుల్ బెడ్రూమ్గా దీన్ని నిర్మాణం చేశారు. ఇది ఒక బెడ్రూమ్ కూడా చాలా విశాలంగానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదిగా చూడండి, ఒకసారి లోపల కూడా విశాలంగానే బెడ్రూమ్ ఉంది. ఏదో చిన్న చిన్న గదులుగా కాకుండా విశాలంగానే బెడ్రూమ్లు నిర్మాణం చేశారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి చూస్తున్నాము. మొత్తం కూడా ఈ బెడ్రూమ్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే ఒక తండ్రి 2 పిల్లలు ఆ కుటుంబంతో కలిసి ఉండే విధంగా ఈ నిర్మాణం అయితే చేశారు. ఇటు పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా నిర్మాణం చేశారు. ఈ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పుకున్నారు. ఇదంతా కూడా ఇంకొక బెడ్రూమ్ కూడా విశాలంగా కనబడుతుంది. ఇటువైపున ఏదన్నా సామాను పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతానికి సంబంధించిన ఈ ఇంటి నిర్మాణం అయితే ప్రస్తుతం పూర్తయింది. దీన్ని ఓపెనింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఇటువైపున ఒకసారి చూస్తే కనుక కిచెన్ కూడా నిర్మాణం పూర్తయింది. ఒకసారి చూడవచ్చు, చాలా సుందరంగా ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారో చూడవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది. ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే సొంత ఇల్లు స్థలం ఉంది కానీ సొంత ఇల్లు కట్టుకోలేక ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పూరి గుడిసెలు ఉంటున్నటువంటి పాములు సీతమ్మకు సంబంధించినటువంటి వాళ్ళకి కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇస్తూ ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేశారు. మొత్తం కూడా చాలా కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే
కిచెన్ మహిళకి చాలా ఇంపార్టెంట్, వంటగది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి చాలా విశాలంగానే ఈ వంటగది కూడా నిర్మాణం అయితే చేశారు. ఇటువైపున దేవుడికి సంబంధించినటువంటి గదిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు బయటకు వస్తే కనుక ఇక్కడ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా షింక్ అన్నీ కూడా ఇటువైపున నిర్మాణం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఇక్కడ కొంత ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్లో కూడా ఏదో ఒకటి నిర్మాణం చేస్తామని అయితే చెప్తున్నారు. ఉపయోగించిన మెటీరియల్ మనం చూసాం, షింక్ దగ్గర నుంచి ట్యాప్స్, వైరింగ్, బోర్డ్స్ అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ ఉపయోగించారు. ఎక్కడ కూడా నాసిరకం ఉపయోగించుకోకుండా అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉపయోగించి ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేశారు. అయితే ఇక్కడ వాళ్ళ కోరిక ఏంటంటే, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన తర్వాత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మీరే వచ్చి మీ చేతుల మీదుగానే ఇంటి నిర్మాణం ఈ గృహప్రవేశం చేయాలని కోరారు. ఖచ్చితంగా వస్తారని చంద్రబాబు కూడా వాళ్ళతో చెప్పారు. ఒకసారి సీతమ్మ ఉన్నారు, ఆమె ఆ రోజు పాములు, ఆయన భర్త ఆమె కలిసి చంద్రబాబు నాయుడిని పెన్షన్ తీసుకున్న సందర్భంగా ఆయన ఇంటి కోసం అడగడం, చంద్రబాబు వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఒకసారి సీతమ్మ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏమనిపిస్తుంది? మీరు కలల కన్నా ఇంటిని చంద్రబాబు గారు 6 నెలల తిరగకముందే మీకు కట్టి నిర్మాణం చేశారు. మీకు ఏమనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది, బాగుంది అన్నా. 6 నెలలు సంవత్సరం పట్టిద్ది అన్నాడు, సంవత్సరం వద్దన్నాయ్, 6 నెలలు పెట్టేసి అన్నాయ్ అన్న. 5 నెలలు కట్టు, నేను 10 ఏళ్ళు కట్టలేను, నాకు నడుము నొప్పి మందులు పోతుంటే ఎంసీలో వద్దన్నాడు. వద్దంటే 6 నెలల్లో కట్టిస్తానమ్మా అని చూపించాడు, ఏళ్ళు చూపించిన తర్వాత నాకు ఇది లేదన్న, నా సాబత్ లేదు, నేను మందులకి దానికి కట్టలేదు, నా స్థితి బాగోలేదు, ఆయనకు కూడా బాగోలేదు, ఆయనకు నడుము నొప్పి వచ్చింది, నా పరిస్థితులు బాగోలేదు, ఎవరు నాకు ఆదుకునేవాళ్ళు లేరు. అందుకనే ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కాడ నుంచి మాకు పార్టీ ఉన్నా కూడా ఇప్పుడు అయింది. అమ్మ నీకు దొడ్డికి డబ్బులు ఇచ్చానన్న, నా స్థితి లేదన్నా కట్టుకునేది. ఆ 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తే నాకు కట్టుకునే ఓపిక లేదు, నేను కట్టలేను. అందుకని మళ్ళీ పంచాయతీ ఆఫీసులోనే ఇచ్చేసాను, ఆ పేపర్ ఇస్తే నాకు కట్టే స్థితి లేదు అని అన్న. ముందు లోకేష్ వచ్చాడు, లోకేష్ బాబు వచ్చి ఇల్లు మొత్తం చూశాడు. చూసిన తర్వాత నాన్నకు పిలుచుకొస్తానన్నాడు. మేము కళ్ళమ్మట నీళ్ళు తీసుకుంటే బాధపడుతున్నారు కదా, నాన్నకు పిలుచుకొస్తాను, ఎమ్మంటే వచ్చేస్తాడు నాన్న అని చెప్పాడు. అప్పుడు ధైర్యం వచ్చిన తర్వాత అన్నా అట్ట పరిస్థితులు 10 ఎకరాలు పొలం వేసాం, నష్టం పడింది, 15 ఎకరాలు దాకా వేసాం. అంటే ఇప్పుడు మీకు ఇంటి నిర్మాణం పూర్తి చేశారు కదా, ఈ గృహప్రవేశానికి వస్తా అన్నారా చంద్రబాబు గారు? అప్పుడు రామని ఓపెన్ చేస్తానికి వస్తానన్నాడు. తాళం వేసి నాకు అప్పు చెప్పండి, ఏంది బొర్ర వేసిన తర్వాత నేను తీస్తానన్నాడు. సరే అని ఇంక అట్టాగే అన్నాం. మేము మటుకు 1 రూపాయి పెట్టుకోలే. మాకు సంతోషంగా హాయిగా ఉంది, బాగుంది. 10 మందిలో చూసినా కూడా మీరు అంత స్థితిలో ఉండేవాడు కాదు, చంద్రబాబు మీకు మేలు చేశాడు అని అనుకున్నారు. అదే చాలు. నాకు డబ్బులు ఆశపడలా, డబ్బులు వద్దన్నాయి. డబ్బులు వద్దు, నువ్వు కట్టుబెట్టు, నలుగురు అంటారు. అది చంద్రబాబు అన్న వాళ్ళే కట్టారా? మీ దగ్గర డబ్బులు కట్టేశారు, వాళ్ళే కట్టారు. నాకు ఏం రూపాయి తీసుకోలేదు నాన్న. ఎందుకు మళ్ళీ అన్నీ వాళ్ళే కట్టించారు, వాళ్ళే ఇచ్చేసారు. అది ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు ఓపెనింగ్ చేసుకుంటారు? 13వ తారీఖు అన్నారు, 10వ తారీఖు అన్నారు, రాలా. మరి ఫోన్ చేపిద్దామంటే శేషుబాబు ఏమో హైదరాబాద్ పోయాడు. ఇవాళ అమ్మాయిను నేను పాదామని అనుకున్నాం. అంటే హైదరాబాద్ పోయారమ్మా, వద్దులే మీరు వచ్చిన తర్వాత ఇది చేద్దాము అని అన్నాడు. ఫోన్ చేపిచ్చా వస్తానన్నాడు. ఇంకా ఆయన వస్తే మేము వచ్చేద్దాము, లిబ్బన్ కటింగ్ చేస్తే చాలు అనుకొని సంతోషం. చంద్రబాబు గారు చేయాలి, ఆయనే చేయాలి, నువ్వే రావాలన్నాయన్న, నువ్వే తాళం బుర్ర నేనే తీస్తానమ్మా సీత అని అన్నాడు. సరే అమ్మా అన్న, నేను అన్నయ్య చెప్పేసా. ఏమో నాకు 5గురు అన్నదమ్ములు ఉన్నా వాళ్ళకు ఉంది, నాకు లేనోళ్ళకి ఇచ్చాడన్న. ఈ పరిస్థితులు అట్టుంది. నాకు మరుదులు చూస్తే జాబులు చేస్తున్నారు, వాళ్ళ మీద నేను ఆశపడలా. 100 రూపాయలు గాజులు తొడుక్కోమని కూడా నేను ఆశపడలా. నేనేమో చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా నేను సాగించినా కూడా నేను ఆదుకోలేదు. వాళ్ళు జాబ్ ఉన్నా కూడా కట్టుకునే శక్తి ఉంది, వాళ్ళు కట్టుకున్నారు. నేను ఏడవట్లేదు. నాకు దేవుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మీరు? నాకు సంతోషంగా ఏంది, ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది, బాగుంది. మా మటుకు
చంద్రబాబు నాయుడు కూడా బాగా చేశాడు. ఎన్టీ రామారావు ఆయన అదే పార్టీ అనేసరికి ఇంకా సంతోషంగా పడ్డాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబు కూడా నవ్వాడు, బాగుంది. శేషుబాబు మాకు ఆదుకున్నాడు, ఆయన కూడా లెటర్ వేసి వేస్తాడు అని అన్నాడు. సరేలే అని వేసాడు, ఆయన కూడా సాయం చేశాడు. అది ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది కదా, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ చాలాసార్లు ప్రయత్నాలు చేశారని ఎక్కడ కూడా ఇల్లు మంజూరు కాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఇంటికి రావడం, మాట ఇవ్వడంతో ఇంటి నిర్మాణం పూర్తయిందని చెప్తున్నారు. ఒక్క రూపాయి కూడా తాము ఖర్చు పెట్టలేదు, మొత్తం కూడా ప్రభుత్వమే ఖర్చు పెట్టి తమకి మంచి ఇంటి నిర్మాణం చేసి ఇచ్చారని చెప్పారు. చంద్రబాబే వచ్చి ఈ ఇంటిని గృహప్రవేశం చేయాలి, ఆయనే రిబ్బన్ కట్ చేయాలని ఆమె మనసారా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తారని ఒక నమ్మకంతో ఆమె అయితే ఉన్నారు. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక మోటార్ అంటే ఉపయోగించే మోటార్ కానీ మీటర్ కానీ ఏది అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ స్థానిక టీడీపీ సహకారంతో ఈ ఇంటి నిర్మాణం అయితే చేశారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక లగ్జరీ హౌస్ గానే చెప్పాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లేకపోతే డూప్లెక్స్ హౌస్లు చాలామంది చూస్తున్నారు. కానీ ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇలాంటి ఒక ఇల్లు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటిదే ఒక డూప్లెక్స్, ఒక లగ్జరీ హౌస్ గానే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ విధంగానే ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మొదటి పెన్షన్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మొదటి పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారుడు కుటుంబానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఒక మంచి ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేసి ఇచ్చారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ పెనమాక గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.